సియోను కొండపై బాకానుదుడు ఉపవాసము చేయవలనని ప్రజలకు ఆజ్ఞ నిండు వారిని సమావేశపరపుడు. ఇది ఒక ఆజ్ఞ, ఉపవాసం చేయాలనేది. దీన్ని చాలామంది ఈరోజు తప్పుపడుతూ ఉంటారు. ఉపవాసం అనేది వీళ్ళేదో ఆచారం పరంగా చేస్తూ ఉంటారని అంటారు. కాదు, దేవుడే ఆజ్ఞ. ఎలా చెప్పాలంట ఉపవాసం చేయండి? బాకా ఊది చెప్పాలంట. బాకా ఊది చెప్పడం అని అంటే కఠినంగా దీన్ని ఆచరించి తీరాల్సిందే అని దేవుడు చాలా స్పష్టంగా క్లియర్గా చెప్తూ ఉన్నాడు. పవిత్ర సభకు జనులను ప్రోగు చేయుడు, వృద్ధులను, పిల్లలను, చంటి బిడ్డలను కూడా కొనిరండు. నూతనముగా పెళ్లి ఆడిన దంపతులు కూడా తమ గృహములను వీడి రావలేరు. ఇప్పుడు దేవాలయం దగ్గరికి మీరు అందరూ రావాలి, మీరు చేసినటువంటి పాపముల నిమిత్తం బలి అర్పించాలి. ఇదేది పాత నిబంధనలో. మరి ఈరోజు వృద్ధులైనా, పిల్లలైనా, యువకులైనా, ఆఖరికి పెళ్లి చేసుకున్న వాళ్ళైనా సరే కొత్తగా మీరందరూ దేవాలయానికి రావాలి. అర్పిస్తున్నటువంటి ఈ దివ్య బలి పూజలో మనమందరము చేతులు కలిపి దేవుని యొక్క కరుణను అడగాలి. ప్రజలందరికీ ఆజ్ఞ ఇవ్వండి. ఏమని? మీరు ఉపవాసంతో నా దగ్గరకు రావాలి. ఇది ఎలా చెప్పాలి? బాకానూది చెప్పాలి. ఈరోజు ఈ వీడియో ద్వారా కూడా నేను బాకానూది చెబుతున్నాను. ఏమని? పశ్చాత్తాపముతో, కన్నీటితో, ఉపవాసముతో దేవుని చెంతకు రండి, బలిపీఠము చెంతకు రండి, ఆ దివ్య సప్రసాదాన్ని గైకొనండి. ఆ గురువు అర్పించేటువంటి దివ్య బలి పూజలో మనందరము కలిసి గురువు యొక్క కరముల ద్వారా ఈ యొక్క దివ్య బలి పూజను మనము సమర్పిద్దాము. ఈ బలిని